నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం గురించి ఎక్కడ చూసినా జనాలు చర్చించుకుంటున్నారు. సో అసలేంటి భూమికి సంబంధించిన వివాదం అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి ఈ చర్చ, అసలు ఏంటి వివాదం, ఏంటి గొడవ? అయితే మొట్టమొదటిగా ఒక విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. అయితే ఒక స్టూడెంట్గా నేను మాట్లాడాలి అని అంటే మాత్రం ఐ సపోర్ట్ విత్ హెచ్సియు. అదే ఒక అడ్వకేట్గా మాట్లాడితే మాత్రం ఐ సపోర్ట్ విత్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అని అంటే 2003లో మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అది ఒక ప్రైవేట్ సంస్థకి అంటే స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్కి కేటాయించడం జరిగింది. సో అది తర్వాత ఆయన ఓడిపోవడం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక లేదు ఈ అగ్రిమెంట్ చెల్లడానికి లేదు అని చెప్పేసి ఆ భూమి వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఆ వివాదం అక్కడి నుంచి మొదలయ్యి అతను హైకోర్టు, ఆ ప్రైవేటు వ్యక్తి ఆ భూమి కావాలని చెప్పి ఆ 400 ఎకరాలు హైకోర్టులో కేసు వేయడం, అక్కడి నుంచి అక్కడ ఓడిపోవడం, అక్కడ నుంచి అతను సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఆ వివాదాన్ని అక్కడి నుంచి తర్వాత వస్తున్న గవర్నమెంట్లు అన్నీ కూడా దాన్ని సుదీర్ఘంగా 17 సంవత్సరాలు వాదనల తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సుదీర్ఘంగా మంచి అడ్వకేట్ సార్లను పెట్టి అక్కడ ఆ భూమిని సాధించుకోవడం రావడం అనేది నిజం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఐటీ హబ్ అని తర్వాత రెసిడెన్షియల్ ఏరియా అని రకరకాల ఐటీ సంస్థలను తీసుకురావడానికి అక్కడ 50,000 కోట్ల రూపాయల ఆస్తిని అంటే తెలంగాణ ప్రజల కోసం ఆయన సమకూరుస్తున్నారన్నమాట వాస్తవం. అదేవిధంగా ఆ భూమి ఖచ్చితంగా అది ప్రభుత్వానిదే, దాంట్లో ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి సందేహం లేదు. అది ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో అది ప్రభుత్వానిది. అయితే ఈ భూమిలో ఆయన ఈ తలపెట్టదలిచినటువంటి ఐటీ హబ్ కానివ్వండి, రకరకాల అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ కానివ్వండి, ఐటీ సంస్థలను తీసుకురావడానికి అక్కడ డెవలప్ చేయడానికి తీసుకున్న ఈ భూ వివాదం ఏదైతే ఉందో అది కొంచెం మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ చూడండి. ఆ భూమి, ఆ అడవి హెచ్సియుని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని అంటారు. మీకు ప్రపంచంలో 60% ఆక్సిజన్ మొత్తం అమెజాన్ అడవుల నుంచి ఏ విధంగా అయితే వస్తుందో తెలంగాణలో, అందులోనూ హైదరాబాద్లో ఉన్నటువంటి మెజారిటీ ఆక్సిజన్ ఆ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ఆ అడవి నుంచే వస్తుంది. సో ఈ కంచెగచ్చిబౌలి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ అడవిలో నుంచి వచ్చినటువంటి మెజారిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇప్పుడు మనం అందరూ పీల్చుకునేది. సో కాబట్టి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మాచర్ల సత్యనారాయణ గారు అని చెప్పేసి ఇక్కడ దాచర్ల సత్యనారాయణ ఇక్కడ సూర్యాపేటలో ఉన్నారు. ఆయన ఎకరం ₹1,00,00,000 ఉంటుంది, 70 ఎకరాల భూమిని 60 సంవత్సరాలు కష్టపడి దాన్ని ఒక అడవిలాగా సృష్టించారు. అతను ఏమాత్రం కూడా ఎక్కడ కూడా చిన్న స్వార్థం కూడా ఆలోచించకుండా 70 కోట్లు విలువ చేసేది. అది ఇప్పుడు ఇంకెక్కువ అయి ఉండొచ్చు, నాకు తెలిసి అది 4 ఏళ్ల క్రితం మాట. అది ఇంకెప్పుడు ఒక 100 కోట్ల వరకు 70 ఎకరాలు సూర్యాపేట హైవే పక్కన, నేషనల్ హైవే NH-65 పక్కన అంత భూమిని ఆయన అడవిగా మార్చినప్పుడు 60 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఈ అడవిని 400 ఎకరాలను కొట్టేయడం ద్వారా తెలంగాణలో హైదరాబాదులో క్వాలిటీ ఆఫ్ ఎయిర్ తగ్గిపోతుంది, తర్వాత డస్ట్ అనేది పెరిగిపోతుంది. ఫారెస్ట్ ఇప్పటి వరకు తగ్గలేదంటారా? తగ్గిందండి. ఇప్పుడు ఢిల్లీ తర్వాత 3rd ప్లేస్లోనూ 4th ప్లేస్లోనూ హైదరాబాద్ ఉంది. ఖచ్చితంగా ఢిల్లీని తలదండి 1st ప్లేస్లోకి ఎగవాకిన దాంట్లో ఆశ్చర్యం లేదు. రాబోయే రోజులలో ఒక సిలిండర్ 25 కేజీల సిలిండర్ని మనం 1,00,000-2 లక్షలకి ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఈ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే హెచ్సియు భూమి ఉందో అక్కడ చేస్తున్నటువంటి విద్యార్థుల నిరసన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఐ సపోర్ట్. ఎందుకంటే ఒక న్యాయవాదిగా నేను దానికి సపోర్ట్ చేయలేను, కానీ ఒక విద్యార్థి దశలో ఉన్నటువంటి ఉద్యమ నాయకుడిగా, నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని, అప్పుడు నేను ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నా. సో ఖచ్చితంగా ఒక విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థిగా ఆలోచిస్తే నేను హెచ్సియు విద్యార్థులకే సపోర్ట్ చేయాలి. సో దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, సార్ దయచేసి మీరు ఎంతోమంది అంటే ఇక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి అరాచకాలకి అంటే విద్యార్థుల మీద, ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద చేసినటువంటి ఎన్నో అరాచకాలకి రేవంత్ రెడ్డి గారే అండదండగా నిలిచి వాళ్ళకి వెన్నంటుండి నడిపించారు. అదేవిధంగా రకరకాల విద్యార్థి ఉద్యమ నాయకులు, తర్వాత రకరకాల అంటే రాజకీయ నాయకులు సిపిఎం సిపిఐ తోడే నిలిచి అక్కడ అనేక మందికి తోడుగా బాసటగా నిలిచారు. మరి అలాంటి మీరే ఈరోజు మీరు చూసినట్లయితే చరిత్రలోకి వెళ్తే హెచ్సియు భూముల్ని కేటాయించింది ఇందిరాగాంధీ గారు. ఆ హెచ్సియుకి ఆ భూమిని అంతా కేటాయించి ఆ భూమికి అంటే హెచ్సియుకి ఇంత భూమి ఉండాలని చెప్పి కేటాయించింది ఇందిరాగాంధీ గారి. ఆ భూమి నారా చంద్రబాబు నాయుడు గారు వేరే ప్రైవేటు వ్యక్తులకి వశం చేస్తే దాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇచ్చింది మీరే, అది వివాదంలో ఉంటే తీసుకొచ్చింది సాధించింది మీరే.
మరి అలాంటప్పుడు మీరే ఆ భూమిలో ఇప్పుడు డిఫారెస్టైజేషన్ చేసి అక్కడ బయోడైవర్సిటీను తర్వాత అంటే డెవలప్మెంట్కి సంబంధించి ఐటీ హబ్బులు రెసిడెన్షియల్స్ కట్టి 50,000 కోట్ల ఆదాయం అయితే తీసుకురాగలుగుతారు. కానీ భవిష్యత్ తరాలకి ఆక్సిజన్ లెవెల్స్ని మీరు మరి ఈ విషయం ఇప్పటిదాకా మీకు తెలియదా? హైదరాబాద్ మొత్తం చెట్లు రాళ్ళు గుట్టలతోనే ఉండేది. ఇప్పుడు అవన్నీ ఐటీ హబ్బులు గాను సాఫ్ట్వేర్ కంపెనీస్ గాను డెవలప్ అయింది. మరి ఇంతవరకు ఇప్పుడు ఒక 1000 మంది ఉండాల్సిన చోట 10,000 మంది ఉంటున్నారు. వాళ్ళ డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ ఆక్సిజన్ పరిస్థితి ఏంటి, పొల్యూషన్ ఏంటి, ట్రాఫిక్ ఏంటి, దీని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. మరి ఇది ఫస్ట్ టైం కాదు, ఎందుకు ఈ వివాదం? అయితే ఇక్కడ నేను అదే అంటున్నాండి, తెలంగాణ మొత్తంలో కూడా 4 కోట్ల మంది ప్రజలు ఉంటే ఓన్లీ హైదరాబాద్లో 1,20,00,000 నుంచి 1,40,00,000 వరకు ఉన్నారు. అంటే ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, విద్యను అభ్యసించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వ్యాపారరీత్యా వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది అదే, ఇక్కడ మరి అలాంటప్పుడు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ఎక్కడ అవసరం అవుతుంది? హైదరాబాద్లోనే. అదే ఇప్పుడు ఈయన తలపెట్టినటువంటి ఐటీ హబ్ కానివ్వండి, తర్వాత బయోడైవర్సిటీ కానివ్వండి, తర్వాత రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ హైదరాబాద్లో చాలా, హైదరాబాద్ శివార్లలో వందల వేల ఎకరాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇన్నర్ రింగ్ రోడ్ వేసిన తర్వాత అక్కడున్న భూములన్నీ కోట్లలో రేట్లు అయినాయి. ఐటీ టవర్స్ కట్టాక అక్కడ ఐటీ రంగం డెవలప్ అయింది. అదేవిధంగా కేసీఆర్ గారు మెట్రో తీసుకొచ్చిన తర్వాత 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు చేసేది అక్షరాల నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే ఆయన చేసేది, ఆలోచించేది. కానీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడం వల్ల అక్కడున్న భూమి రేట్లు పెరుగుతాయి, అక్కడున్న భూమి అభివృద్ధి చెందుతాయి, అక్కడున్న ఏరియా ఇంకా వెల్ డెవలప్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ గచ్చిబౌలి అనేది వెల్ డెవలప్డ్ ఏరియా. ఈ హెచ్సియు ఉన్నటువంటి ఏది అయితే ఉందో అదన్నీ కోట్లలో 1,000 కోట్లలో విలువ చేసే భూములు. అదే అక్కడ చేస్తారనుకోండి, అక్కడ కూడా 1,000 కోట్లలో భూముల రేట్లు పెరుగుతాయి కదా. సో కాబట్టి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎన్నో రకాల జంతువులు, ఎన్నో రకాల పక్షులు, ఎన్నో రకాల సరీసృపాలు, వాటి ఆర్తనాదాలని నేను యూట్యూబ్లలో చూసినప్పుడు నిజంగా నా కళ్ళ మీద నీళ్ళు వచ్చినండి. నిజంగా ఏడ్చా నేను. అంటే ఎన్ని చూసుకున్నట్లయితే దుప్పులు అక్కడ ఉన్నటువంటి, అయ్యో వందలలో వేలలో దుప్పులు, వందలలో వేలలో నెమళ్ళు, రకరకాల సరీసృపాలు ఎన్నో ఉన్నాయండి. చూస్తే అక్కడ దుప్పులన్నీ కూడా డిఎస్ అన్నీ కూడా బయటకు వచ్చి వేరే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీళ్లు పెడుతుంటే అవి అమాయకంగా చూస్తున్నాయి. నిజంగా వాటికే నోరుంటే వాటి ఖచ్చితంగా నిలదీసి ప్రశ్నించేయి. మా ఏరియాలో అంటే మా ఇల్లు కూల్చేస్తారని మీకేం హక్కు ఉంది అని. నిజంగా వాటికి ప్రశ్నించే తత్వం లేదనే కదా మనం ఈరోజు వాటి మీద అంత దాష్టికం కాదండి. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి గారు వన్యప్రాణుల గురించి ఎందుకు ఆలోచించారు? నేను అదే అంటున్నానండి. ఇప్పుడు వెల్ డెవలప్ అయిన గచ్చిబౌలిలో పెట్టే కంటే అదే బయోడైవర్సిటీని, అదే ఐటీ హబ్ని, అదే రెసిడెన్షియల్ ఏరియాస్ని ఇంకా నగర శివార్లలోకి తీసుకెళ్తే అక్కడ లక్షలలో ఉన్న భూములు ఇప్పుడు కోట్లల్లో అవుతాయి కదా. ఇది ఆల్రెడీ 1,000 కోట్లలో ఉన్న భూమి. నేనేంటంటే ఇక్కడ కాంట్రవర్సీ కాదండి, నేను ఇక్కడ హెచ్సి విద్యార్థుల తరపున, అదేవిధంగా న్యాయవాదుల తరపున నేను నా గొంతుని మన రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, ఆయన తీసుకున్న నిర్ణయమే అల్టిమేట్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే అల్టిమేట్, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే అల్టిమేట్. ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేకపోతుందంటే అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన భూమి. లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అయితే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు నోటీస్ ఇచ్చేది. సో ఖచ్చితంగా ఏది చేసినా రేవంత్ రెడ్డి గారే చేయాలి. నేనేమంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అక్కడ ఎంతోమంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముఖ్య భూమికి పోషించి 1,200 మంది బలిదానం చేసుకున్న వాళ్ళు విద్యార్థులు. అలాంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తుంటే, అలాంటి విద్యార్థుల మీద కేసులు పెడుతుంటే, అలాంటి విద్యార్థులను జుట్టుపట్టుకు లాక్కెళ్తుంటే నిజంగా ఒక న్యాయవాదిగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా నా మనసు ఎంతో బాధపడుతుంది, నా మనసు ఎంతో. నేను రేవంత్ రెడ్డి గారికి మంచి అభిమానిని, కాంగ్రెస్ పార్టీ అభిమానిని, రేవంత్ రెడ్డి గారికి అభిమానిని. రేవంత్ రెడ్డి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఎన్నో ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి ఎన్నో ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు బీసీ కులగణనకు కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. రియల్గా ఆయన లాంటి ఒక మహానుభావుడిని నేను నిజంగా చూడలేదు. అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళతో పాటు ఆయన కూడా ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, విద్యార్థుల బాధలను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి, యూనివర్సిటీకి ఎన్నోసార్లు విద్యార్థులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి అంటే ఆయన ఒక ఎంపీటీసీ నుంచో జెడ్పీటీసీ నుంచో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి అక్కడ ఉన్న వన్యప్రాణులకు కనీసం దయదలిచి ఆ వన్యప్రాణుల కోసమైనా సరే ఆ ఆలోచన విరమిస్తే అక్కడ ఉన్నటువంటి హెచ్సియు విద్యార్థులు ఎంతోమంది వాళ్ళకి ఏంటంటే అవసరం. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ
కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక డెసిషన్ తీసుకుందంటే అది అందరికీ ఫేవర్గా ఉండదు. సగం మందికి నచ్చుతుంది, సగం మందికి కష్టంగా ఉంటుంది. చూడండి నేను ఏమంటానంటే అదే చెప్తున్నా, ఆ డెసిషన్ సగం మందికి నచ్చడం మనుషులు ఇక్కడ పక్క పడేయండి, మనుషులతో వద్దు, నేచర్ గురించి ఆలోచించండి. భవిష్యత్తులో రాబోయే తరాలలో హైదరాబాదులో మనం సిలిండర్లతో గ్యాస్ అంటే ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడడం మీకు ఇష్టమా? అదే నేను అడుగుతున్నా, ఇంతవరకు ఎక్కడ హైదరాబాద్ లో జరగలేదా? అప్పుడేం ఇక్కడ హైదరాబాద్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఈ అడవిని మాత్రమే అంటారండి, బయట ఉన్న అడవులను అనరు. సో మెజారిటీ ఆక్సిజన్ ఈ అడవి నుంచే వస్తుంది కాబట్టే మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా వన్యప్రాణులు, సరీసృపాలు, ఎన్నో రకాల పక్షులు, నెమళ్ళు అక్కడ ఉన్నాయి, జాతీయ పక్షి నెమళ్ళు ఉన్నాయి. అవి వీళ్ళు బుల్డోజర్స్తో వెళ్ళి వాటిని కూల్చేస్తుంటే అవి మొత్తం వాటి ఆక్రందన ఆకాశాన్ని అంటుతుంది. ఎన్నో డియర్స్ అమాయకంగా చూస్తూ పరుగులు పెడుతున్నాయి. మీరు ఆ విజువల్స్ చూస్తే మీరే ఏడుస్తారు. నిజంగా హెచ్సి విద్యార్థులకు ఏంటి అవసరం? అక్కడ వాళ్ళు చదువుకొని 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చదువుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ మీద కేసులు అయినా సరే నిల్చుంటున్నారు? ఎందుకు వాళ్ళు రక్తాలు చిందించి మరి అక్కడ సేవ్ హెచ్సి అని అంటున్నారు అంటే, అక్కడ ఆ భూమిని కాపాడుకోవటం ద్వారా ఎంతోమంది హైదరాబాద్ ప్రజలకు ఆక్సిజన్ అందించిన వాళ్ళు అవుతారు. ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, రకరకాల యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈరోజు రాజకీయ నాయకులు చేస్తే ఏర్పడలేదు ప్రత్యేక రాష్ట్రంగా. అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా అంత మన తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి కూడా మెజారిటీ ఆక్సిజన్ అందేటువంటి ప్రధాన వనరు మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మీద కేసులు అయినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళు స్పృహతప్పి పడిపోయినా, వాళ్ళని రకరకాల టార్చర్లు పెట్టినా సరే ఎందుకు నిలబడుతున్నారు? ప్రజల కోసం, అనేక మందికి ఆక్సిజన్ అందడం కోసం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మూగజీవాలకి ఆవాసం కోసం. సో దయచేసి వీటన్నిటి గురించి ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే భవిష్యత్ తరాల్లో డిఫారెస్టైజేషన్ కానీ, యాసిడ్ రైన్స్ కానివ్వండి, అంటే ఎర్త్ వార్మింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నిటి నుంచి తప్పించుకుంటాం. చూడండి 2022లో వచ్చినటువంటి ఫ్లడ్స్లో మన హైదరాబాద్ సగం మునిగిపోయింది, ఎత్తైన ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి. ఎంత చూడండి, అంటే ఇలా అడవులు నరుక్కుంటూ వస్తుంటే భవిష్యత్ తరాలకి మనం ఆక్సిజనే కాదండి, మేలైనటువంటి క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా ఇవ్వలేము. మీరు 50,000 కోట్లు ఖచ్చితంగా అది ఆమోదించాల్సిందే. యాజ్ అడ్వకేట్గా నేను ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తాను. కానీ ఇక్కడ ఇలా చేయటం వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతాయి. అభివృద్ధి చెందుతుందండి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. 50,000 కోట్ల అభివృద్ధి చెందుతుంది. కానీ 50,000 అంటే దాదాపుగా లక్షల్లో మందికి, అంటే లక్షల్లో జనాలకి ఆక్సిజన్ లెవెల్ అనేది మనం ఇవ్వలేము. వాళ్ళు రాబోయే తరాల్లో ఇప్పుడు నీళ్లు సహజంగా ఎక్కడ చూసినా మనకు నీళ్ళు, కానీ హైదరాబాదులో మా అపార్ట్మెంట్లో 20 క్యాన్లు 25 లీటర్ల క్యాను 100 రూపాయలు. చూడండి, అంటే నీళ్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చును. అదేవిధంగా భవిష్యత్ తరాల్లో మనం గాలిని కొనుక్కునే పరిస్థితికి రావద్దని నా అభ్యర్థన, నా ఆక్రందన, నా ఆవేదన. సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని విరమింపు చేసుకొని హెచ్సి విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి పోలీసుల దాష్టికాన్ని ఆపేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూముల్ని మీరు అలాగే వదిలేసి అక్కడ ఉన్నటువంటి అనేక మూగజీవాలకి ఆశ్రయం కల్పించిన వాళ్ళు అవుతారు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆక్సిజన్ ప్రసాదించిన వాళ్ళు అవుతారు. మీ ప్రభుత్వమే అక్కడ భూమిని కేటాయించింది, అది వేరే వాళ్ళకి అమ్మితే మీ ప్రభుత్వమే దాన్ని వెనక్కి తీసుకొచ్చింది. అది కోర్టులలో 17 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిస్తే మీరే దగ్గరుండి మరి దాని మీద ఇనిషియేట్ తీసుకొని గొప్ప గొప్ప లాయర్లతో మీరు వాదించి కేసు గెలిచి భూమిని సాధించారు. అలాంటి మీరే ఆ భూమిలో డైవర్సిటీ చేసి అభివృద్ధి పేరుతో అనేక రకాలైనటువంటి మార్పులు చేస్తే అక్కడ ఉన్నటువంటి అనేక మంది మూగజీవాలకి ఆవాసం పోతుంది, సరీసృపాలకు ఆవాసం పోతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్స్ భవిష్యత్ తరాలకి మీరు ఇవ్వలేరు. సో దయచేసి ఇలాంటి ఒక అపవాదం, ఇలాంటి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి మీద పడడం నాకు ఇష్టం లేదు. అదేవిధంగా ఒక అంటే సోషల్ యాక్టివిస్ట్గా, ఒక అడ్వకేట్గా నా బాధను కూడా గవర్నమెంట్కి తెలియజేయాలని చెప్పి విద్యార్థుల తరపున ఈ మనవిని చేస్తున్నా. దయచేసి ఆలోచించి మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ విషయంలో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈ విషయాన్ని విరమింపు చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ.